న్యూస్ కి స్వాగతం. నేటి వార్తా విశేషాలు. మిలాద్ నబీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముస్లిం మత సృష్టికర్త, మహాప్రవక్త, ఈ రోజున మనం నడిచే నడక కానించి కట్టుబాట్ల వరకు మనకు చూపించిన ఆచార్య దేవుడు ప్రవక్త గారి పుట్టినరోజు సందర్భంగా సర్వమానవత సమృద్ధానికి నిలయమైన భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరం కూడా కలిసి సోదర భావంతో, మానవతా హృదయంతో, మానవతా విలువలతో మన అందరం కూడా కలిసి జీవిస్తూ ఒక్కొక్కరి మనోభావాలకు అనుగుణంగా ప్రతి మతంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, ప్రతి మతంలో ఉన్నటువంటి మతాచారాలను గౌరవించుకుంటూ మనిషిగా ప్రేమించుకుంటూ కలిసి జీవిస్తున్న మన భారతీయులు అందరం కూడా ఈ రోజు మిలాద్ నబీ ప్రతి ఇస్లాం మతం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, హిందూయిజం కావచ్చు, బుద్ధిజం కావచ్చు, ఎన్ని మతాలు ఉన్నా అందరూ కోరుకున్న ఒకే ఒక విశ్వాసం, ఎదుటి వ్యక్తిని ప్రేమించడం, పేదవాడిని అర్థం చేయించుకోవడం, పేదవాడికి అండగా ఉండటం, మానవతా విలువలతో మనం జీవించినాడే అల్లాహ్కైనా, క్రీస్తుకైనా, ఇతర దేవుళ్ళకైనా మనం ఇచ్చేటువంటి కృతజ్ఞత. ఆ కృతజ్ఞతతో మనం జీవించాలని, అల్లాహ్ మీద మన అందరం కూడా విశ్వాసంతో ఉండాలని, వారు ఇచ్చినటువంటి మార్గదర్శనంలో మనం జయిస్తున్నామని, వారు ఇచ్చిన సూచనలోనే మనం బతుకుతున్నామని, ఒక అతీతమైన శక్తిగా అల్లాహ్ యొక్క ఆశీస్సులు ఎప్పుడూ మనకు ఉన్నాయి కాబట్టి మనం ఈరోజు ఆరోగ్యవంతంగా జీవించగలుగుతున్నామని, ఆ మత విశ్వాసం మీద మనం అందరం కూడా బతకాలని కూడా కోరుకుంటూ, అటువంటి విశ్వాస మతానికి ప్రతీకైనటువంటి మహమ్మద్ ప్రవక్త గారి పుట్టిన రోజున మళ్ళా మనందరం ఈ విధంగా కలిసి అందరం కూడా జరుపుకుంటున్నందుకు మీరందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నా కావల్లో ఉన్నటువంటి ముస్లింస్ స్వానికి ప్రతీక, కావల్లో ఉన్నటువంటి ముస్లింస్ అందరూ కూడా దాతృత్వానికి ప్రతీక. అందరం కూడా కలిసి అన్ని కులాలను, మతాలను కలుపుకొని అందరినీ ముందుకు తీసుకోవడంలో కావల ముస్లింస్ చేసేటువంటి సభకి మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కావలి ఎమ్మెల్యేగా ఎప్పుడు ముస్లింస్ కి అండగా, ఇంటి వాడిగా, మీ వాడిగా ఉంటారని కూడా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తారు. మిలాద్ నబీ శుభాకాంక్షలు తెలియజేస్తారు.